హాయ్ అండి. నా పేరు హరిప్రియ హరి గార్డెన్. అసలు మన ఆరోగ్యానికి ఎన్నో విటమిన్స్లు, ఎన్నో రకాల పళ్ళు, అసలు మెడిసిన్ కన్నా మనము ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో తింటే హెల్త్కు చాలా మంచిదండి. దాని గురించి వెళ్ళి ఈ జలుబు అవుతుంది, చలికాలము, వర్షాలు, మబ్బు ఉంది, తుఫాన్లు వస్తున్నాయి అది అని మొత్తం కొంతమంది అవాయిడ్ చేసి తినారండి. కాకుంటే ఏ కాలంలో తినే పండు ఆ కాలంలో తింటేనే ఇమ్యూనిటీ పెరుగుతుంది, మళ్ళీ మనకు శక్తి కూడా వస్తుంది. ఏదైనా మనకు దొరికే పండును ఎప్పుడూ వదులుకోవద్దని నేను చెప్తున్నానండి. ఇగో చూడండి, జామ పండ్లండి. జామ పండ్లతోని మీకు అందరికీ స్వాగతం అండి. మా ఇంటికి రండి, చాలా ఉన్నాయి, ఇంకా కూడా ఇంకొక పుట్టడు ఉన్నాయండి. మాకు బాగున్నాయి జామ పండ్లు. మీరు అందరూ వచ్చి మనిషికి ఒక్కటి తినండి, లేకుంటే ఇప్పుడు తీసేసుకోండి మీరు. అందుకే ఏదైనా కానీ పండు, ఎందుకంటే వాళ్ళు ముందు మా కాలంలో మేము చిన్నప్పుడు ఇంట్లోనే ప్రతి ఇంట్లో కూడా రేగు పండ్ల చెట్టు, జామ పండ్ల చెట్టు, నిమ్మకాయ చెట్టు, అసలు మన హీటు వస్తువుల కన్నా చలువ వస్తువులు కూడా శరీరానికి అవసరమేనండి. మామిడి పండు అవి కొంచెం హీటు, అవి కూడా ఎండాకాలంలో వస్తాయి, మరి అవి కూడా మన ఆరోగ్యానికి అప్పుడు తీసుకోవాలండి. ఇప్పుడు చలికాలంలో నిమ్మకాయ పచ్చడి తింటే జలుబు అవుతుంది, నిమ్మకాయ తింటే జలుబు అవుతుంది అంటారు కదా. ప్రతి దాంట్లో కూడా నిమ్మకాయ వాడుకుంటే కూడా సి విటమిన్ చాలా మంచిదండి. అసలు ఈరోజు ఒక ఫ్రెండ్ వీడియో పెట్టింది. అసలు మనకు పళ్ళతో పాటు మనం తీసుకునే ఆహారంతో పాటు మనకు సూర్యుడిచ్చే ప్రొద్దున కిరణాలు మనకు ఎంతో అవసరము. రోజు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే నాకు డి విటమిన్ కూడా చాలా తక్కువ ఉండే, అయితే మళ్ళీ దాంతోపాటు ఎండతో పాటు నాకు కవర్ అయింది. నేను టాబ్లెట్స్ వాడను, కాకుంటే హాస్పిటల్ వెళ్తే డాక్టర్లు టాబ్లెట్స్ ఇస్తా అంటారు. నాకు కూడా తక్కువ ఉంది అని చెప్తే అయినా నేను టాబ్లెట్స్ వేసుకోను, మీకు తెలుసు కాబట్టి ఒక టాబ్లెట్స్ కూడా వేసుకోను కదా. అందుకనే కానీ రోజు ఎండలో కూర్చొని మన ప్రకృతి కూడా మనకు ఎంత మనకు బాడీకి సహకరిస్తుందంటే దాన్ని మనం యూజ్ చేసుకోము, వాడుకోకుండా మనం వదిలేస్తున్నాం. మనకు ప్రతి సీజన్ కూడా మనకు ఇచ్చేదాన్ని మనం వాడుకోకుండా అన్నీ వదిలేసుకుంటూ, ఏమన్నా కొంచెం చలి ఉంటే మనం తట్టుకునే శక్తికి కూడా ఉండాలండి. అందుకొరకని ఆ చలి వచ్చి రాకముందే చెవులకు మఫ్లర్లు కట్టుకోవడం, స్వెటర్లు వేసుకోవడము, దాని రుచి కూడా మనం చూడాలండి. ప్రతి సీజన్ది మనం తట్టుకోవాలి. కొంచెమన్నా మనకు మన బాడీని దానికి అనుకూలంగా మార్చుకోవాలి. కానీ మనం ఏదైనా కానీ సుఖంగా ఇంట్లోనే కూర్చుందాము, ఏసీలు వేసుకుందాము, ఫ్రిడ్జ్లలో వాటర్ తాగాలి, ఇవన్నీ కూడా ఎండాకాలంలో చేస్తారండి. అట్లా కాదు, మనం కుండలో వాటర్ తాగితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మనకు అదొక మెడిసిన్ టైపు పనిచేస్తుంది. ఆ చల్లటి నీళ్ళు తాగి మళ్ళీ కోల్డ్ అవుతుందని ఆ ఎండాకాలంలో కూడా మళ్ళీ బయట మెడిసిన్ తీసుకుంటారండి. అందుకని నేనైతే ప్రకృతితోనే ఫాలో అవుతా. ఎంతో మనకు పెద్దలు మన వాళ్ళు అందించిన చిట్కాలు ఉన్నాయి. ఒకటి మళ్ళీ మనం ప్రకృతి మనకు కాలం మనకు ఇచ్చే గిఫ్టులు కూడా చాలా ఉన్నాయి. అందులో నుంచి ఒక్క గిఫ్ట్ కూడా మిస్ చేసుకోవద్దని నా ఉద్దేశం. నేనైతే దాదాపుగా ఏది దొరికినా దాన్ని క్యాచ్ చేసుకుంటానండి. అందుకే ఇప్పటికి 60 దాటినాయి, కానీ నేను ఏ టాబ్లెట్ అయితే వాడను.
కాళ్ళ నొప్పులు అయితే కూడా అసలే ఆయింట్మెంట్ కూడా పెట్టుకోనండి. చూద్దాం అవసరం పడ్డప్పుడు అని. కాళ్ళ నొప్పులు కొంచెం ఉన్నవి, నేను మిషన్ కుట్టేదాన్ని చాలా, అందుకొరకని కొంచెం కాళ్ళ నొప్పులు అంటే నొప్పులు ఏంటి లేదు, నడుస్తుంటే తెలుస్తుంటాయి. కాళ్ళు పొడవడం చేయడం ఏముండదు, నడుస్తుంటే ఏదో కొంచెం హాస్పిటల్ వెళ్ళి చూపించుకున్నారు మా ఫ్రెండ్స్ అందరూ. నన్ను ఊరికి కోప్పడతారు, కానీ ఏం కాదు. ఇంకో అన్నీ చూసిన ఏసి ఏ దానమైనా గోదానం అని పెద్దవాళ్ళు చెప్తారు, ఏ దానమైనా గోదానం అని. ఆ నరకము అండి. అసలు నాకు హాస్పిటల్ అంటేనే చాలా భయం అండి. అందుకొరకని మా ఇంట్లో కూడా మా దాదాపుగా మా సారు కూడా ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోడు. మేము తీసుకునే ఆహారమే మా సారు నేను. మా సారుకి కూడా మంచి ఆహారమే, చపాతీ తింటాడు, మంచి మంచి అలవాట్లు, మంచి యాక్టివ్గా ఉంటారు. ఇంకా అయితే అందుకొరకని మీ అందరికి కూడా ఈ సీజన్లో దొరికే పండ్లను కూడా మిస్ చేయకుండా జామ పండ్లను మీరందరూ మంచిగా తీసుకొని తినాలని కోరుకుంటున్నానండి. నేను ఎప్పుడు ఏ దానైనా కానీ ఎందులో ఏముందో అని మనం నడవాలంతే. మనం తీసుకునే ఆహారం దగ్గరనే అన్నీ మనకు హాస్పిటల్ వెళ్ళకుండా కూడా మనకు కవర్ చేసుకోవచ్చు. బ్యాడ్ లక్ ఒకవేళ అన్నీ తీసుకోగా కూడా మనకి ఏదన్నా అటాక్ అయితే అప్పుడు హాస్పిటల్ వెళ్ళాలి. కానీ ప్రతి దానికి కూడా హాస్పిటల్ వెళ్ళకుండా ఇంట్లోనే ఇమ్యూనిటీ పెంచుకోండి, మంచిగా ఆహారం తీసుకోండి. కాలంతో మనము కాలం ఇచ్చే గిఫ్ట్లన్నీ, కాలం ఇచ్చే టాబ్లెట్స్ అన్నీ మనం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలి. అందుకొరకనే ఈ వీడియో చేస్తున్నా నేను. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబర్ కానీ వాళ్ళైతే కండి. ఈ పళ్ళు మంచిగా ఎప్పుడు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఒక ఆపిల్ పండు తింటే, ఒక 5 ఆపిల్ పండ్లు తింటే ఎంత బలం వస్తుందో ఒక్క బనానా అరటి పండు తింటే వస్తుందట అండి. 5 అరటి పండ్లు తింటే ఎంత బలం వస్తుందో ఒక్క జామకాయ తింటే వస్తుందట అండి. అందుకొరకనే మనకు ఒక్క దానికి మించి ఒకటి శక్తివంతమైన పళ్ళు ఉన్నవి. కాకుంటే ఇవి మనం మందు అది ఉండదు కదా అండి, డైరెక్ట్ చెట్టు నుండే వస్తుంది. మందేసి పండించడం ఇంకా ఈ పండ్ల దగ్గర జామ పండుకైతే రాలేదు అనుకుంటున్నాను నేను. మామిడి పండ్లకు, జామ పండ్లకు రాలేదు. మామిడి పండ్లకు వచ్చినాయండి. అవి మనకు ప్రకృతి ఇచ్చిన పండ్లు, మనకు సీజన్లో వచ్చిన పండ్లను అవి మనం అందులో అన్ని పండ్లు మంచిగా పసుపచ్చగా రావాలని దానిలో కెమికల్స్ వేసి మనకు తయారు చేసి ఇస్తున్నారు. అరటి పండ్లను కూడా తయారు చేస్తున్నారు. కానీ జామ పండ్లను అయితే ఒరిజినల్గా ఉంటుంది జామ పండు అయితే ప్రతి ఒక్కరు తీసుకుందాము, ఆరోగ్యంగా ఉందాము. జై శ్రీరామ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓయ్.